సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ టెట్ ఎగ్జామ్ రాస్తే ఎలా ఉండాలా? దమ్ అదిరిపోవాలా? అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పండగ మనకి రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన పండగ అయితే జరుగుతుంది కాబట్టి టెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుంటే బాగుంటుంది. దాని గురించి కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే బాగుంటుంది. దాని గురించి క్లియర్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా 150 మార్క్స్కి పరీక్ష అయితే జరుగుతుంది కదా. మనకి 150 ప్రశ్నలకి 150 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150కి 150 ప్రశ్నలు కూడా ఆన్సర్ చేసి తీరాల్సిందే. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా 150కి 150 ప్రశ్నలు మీరు ఎగ్జామ్ అయ్యేసరికి కంప్లీట్ చేశారా లేదా మీకు స్క్రీన్ మీద క్లారిటీగా డిస్ప్లే చేస్తుంది. మీరు ఆన్సర్ చేసిన ప్రశ్నలన్నింటికి గ్రీన్ కలర్లో చూపిస్తుంది. మీరు ఆన్సర్ చేయలేని ప్రశ్నలను రెడ్ కలర్లో చూపిస్తుంది. మొత్తం 150 అవుట్ ఆఫ్ 150 అన్ని సబ్జెక్టుల్లో ఉన్న ప్రశ్నలు కూడా గ్రీన్ కలర్లోకి రప్పించారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్. మీరు ఏదైనా ఒక ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ చేసేటప్పుడు ఒక ప్రశ్న చూస్తారు కదా, దాన్ని క్లారిటీగా చదువుతారు. చదివిన తర్వాత 4 ఆప్షన్లు అయితే ఉంటాయి. 4 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ మీరు రైట్ అని చెప్పేసి భావిస్తారు కదా, దాన్ని ఎదుర్కొండా మనకు చిన్న డాట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా క్లిక్ చేసి తీరాలి. ఓకే, ఉదాహరణకు ఒక ప్రశ్న మీరు ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అనుకుంటే ఆప్షన్ 1 మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే అది మీకు మీరు రైట్ ఆన్సర్ ఇచ్చినట్లు అవుతుంది. ఆప్షన్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రశ్న చదివి దానికి సంబంధించి ఆన్సర్ తెలిసినట్లయితే మళ్ళీ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఒక ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ అనేది ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఆప్షన్ చేంజ్ చేసిన తర్వాత కూడా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఓకే, మీరు ఏదైనా ఒక ప్రశ్నకు సంబంధించి ఫస్ట్ ఆన్సర్ చేసేసిన తర్వాత మీరు చేసిన ఆన్సర్ రాంగ్ అని ఒకవేళ మీకు తెలిసిందంటే అప్పుడు వెంటనే మీరు ఆ ప్రశ్నకు సంబంధించి ఓపెన్ చేసుకుని అక్కడ ఆప్షన్ మీరు చేంజ్ చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తేనే అది మారుతుంది. ఓకే గైస్, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇక మెయిన్గా ఫస్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా 1 నుంచి 150 ప్రశ్నలు అయితే ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి కూడా మీరు లవ్ చేసే సబ్జెక్టులు ఒక 2 లేదా 3 ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే డిఎడ్ కానీ బిఎడ్ కానీ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా ఒక 2 లేదా 3 సబ్జెక్టులని బాగా లవ్ చేస్తారు. ఆ సబ్జెక్టులు అంటే మీకు బాగా ఇష్టం ఉంటుంది, అది మీకు కూడా తెలియదు. ఆ సబ్జెక్ట్ మీరు ఎంత కష్టంగా ఇచ్చినా సరే ఈజీగా 30కి 20, 25 మార్కులు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అటువంటి సబ్జెక్టులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 3 నుంచి 2 సబ్జెక్టులు అయితే 100% ఉంటాయి. ఆ సబ్జెక్టులని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఆ సబ్జెక్టులపై మీరు ఫోకస్ చేయండి. ఉదాహరణకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సైకాలజీ. ఈ సైకాలజీ సబ్జెక్ట్ అనేది డిఎడ్ బిఎడ్ కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీకు పరిచయం అయి ఉంటుంది. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ అనేది అందరూ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా లైవ్ ఎగ్జాంపుల్ పెట్టాం, చాలా వీడియోలు చేసాం. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 30 ప్రశ్నలకి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ సైకాలజీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి. తెలుగు సబ్జెక్ట్ కూడా అందరూ ఈజీగానే భావించే సబ్జెక్ట్, అందరూ కూడా ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. తెలుగు సబ్జెక్ట్ అనేది 1వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా మీకు పరిచయం ఉన్న సబ్జెక్ట్ కాబట్టి తెలుగు సబ్జెక్ట్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవడం. ఈ విధంగా 2 సబ్జెక్టులు అనేవి కంప్లీట్ అయిపోయినాయంటే ఆటోమేటిక్గా మీపై భారం తగ్గుతూ ఉంటుంది. ఓకే, మీరు ఎగ్జామ్ రాసేంతసేపు కూడా నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి. కంగారు పడవలసిన పని అయితే లేదు. టెట్ అనేది కేవలం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి మీరు ఎంత ప్రశాంతంగా ఎంత సరదాగా పరీక్ష రాస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సైకాలజీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తెలుగు సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోవడం. ఒకవేళ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సబ్జెక్ట్ ఇష్టమైతే ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్కి సంబంధించి సోషల్కి సంబంధించి సబ్జెక్టులు అనేవి కంప్లీట్ చేసుకోవడం. ఒకవేళ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా ఇష్టమైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఈ విధంగా మీ ఆసక్తిని బట్టి మీరు ఏ సబ్జెక్ట్పై మంచి గ్రిప్ కలిగి ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 3 సబ్జెక్టులపై గ్రిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ 3 సబ్జెక్టులు ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగిలిన రిమైనింగ్ సబ్జెక్టులు అనేవి మీరు కంప్లీట్ చేస్తున్నప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఆల్రెడీ ఒక 3 సబ్జెక్టులు అనేవి కంప్లీట్ చేసాం కాబట్టి రిమైనింగ్ 2 సబ్జెక్టులు కంప్లీట్ చేయడానికి పెద్ద భారం అనిపించదు కాబట్టి మీరు ఈజీగా
టెట్కి సంబంధించి పరీక్షని ఆన్ టైంలో కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు 150 అవుట్ ఆఫ్ 150 150 ప్రశ్నలకి 150 ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీకు ఉదాహరణకి ఒకటవ ప్రశ్నకు ఆన్సర్ తెలుసు, రెండవ ప్రశ్నకు ఆన్సర్ తెలుసు, మూడవ ప్రశ్నకు ఆన్సర్ అనేది కొద్దిగా సందిగ్ధత ఉంది, ఆ ప్రశ్నను వదిలేయండి. నెక్స్ట్ 4వ ప్రశ్నకి వెళ్ళిపోండి. 4వ ప్రశ్నకు ఆన్సర్ తెలిసైతే ఆన్సర్ చేయండి. ఒకవేళ 5వ ప్రశ్నకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని వదిలేసి నెక్స్ట్ 6వ ప్రశ్నకు వెళ్ళిపోండి. 6వ ప్రశ్న మీకు తెలిసినట్లయితే ఆన్సర్ చేసి 7వ ప్రశ్నకు వెళ్ళిపోవడం, 7వ ప్రశ్నకు ఆన్సర్ తెలిసినట్లయితే 7వ ప్రశ్న కంప్లీట్ చేసి 8వ ప్రశ్నకి వెళ్ళిపోవడం, 8వ ప్రశ్నకు ఆన్సర్ తెలియలేదనుకోండి వదిలేయండి, నెక్స్ట్ 9వ ప్రశ్నకి వెళ్ళిపోండి. ఈ విధంగా సైకాలజీ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఒక 25 ప్రశ్నలకు ఆన్సర్ చేశారనుకుందాం. మిగిలిన రిమైనింగ్లో మీరు ఏదైతే 25 ప్రశ్నలకు ఆన్సర్ చేశారో నెక్స్ట్ మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోండి. వేరే సబ్జెక్ట్ వెళ్ళిన తర్వాత అక్కడక్కడ మీరు నీట్గా తెలిసిన ప్రశ్నలన్నింటికి ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోయినట్లయితే ఓవరాల్గా తెలియని ప్రశ్నలకి మీరు రెడ్ కలర్లో మీకు చూపిస్తుంది. ఏదైతే ప్రశ్న మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తారో అది ఆన్సర్ చేసినట్లు మీకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఏదైతే ప్రశ్న మీరు ఓపెన్ చేసి చదివేసి దానికి ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోయారంటే అది మీకు రెడ్ కలర్లోనే చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ మీరు వచ్చి ఆ ప్రశ్నకి ఎప్పుడైనా ఆన్సర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ విధంగా సైకాలజీ సబ్జెక్ట్ కానివ్వండి, తెలుగు సబ్జెక్ట్ కానివ్వండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ కానివ్వండి, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్ కానివ్వండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానివ్వండి, మొత్తంగా 150 ప్రశ్నల్లో మీకు ఎన్ని ప్రశ్నలు వచ్చి అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి కదా. ఆన్సర్ చేయకుండా వదిలేసిన ప్రశ్నలకు సంబంధించి మీరు ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించాలి. మీరు ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేసినప్పుడు ఆప్షన్ 2 అది కరెక్ట్గా మీకు ఖచ్చితంగా తెలుసు అనుకోండి, అప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు కదా. ఫస్ట్ ప్రశ్నకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అని మీకు తెలుసు, సెకండ్ ప్రశ్నకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అని మీకు తెలుసు, థర్డ్ ప్రశ్నకి ఏ ఆన్సర్ అనేది మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారంటే ఎలిమినేషన్ పద్ధతి ఉపయోగించండి. ఎలిమినేషన్ పద్ధతి ఉపయోగించేటప్పుడు ఇక్కడ చూడండి 4వ ప్రశ్నకి మీరు 4 ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ కింద పెట్టారని మీకు తెలుసు అనుకుంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ ఏదయ్యే అవకాశం ఉంటుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెంబర్ 3లో ఏది అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు ఆప్షన్ 2 ఏదైనా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? ఎలిమినేషన్ పద్ధతిలో ఆప్షన్ల త్రూ వెళ్ళండి. ఆప్షన్ల త్రూ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 2 వచ్చింది, 3 వచ్చింది, మళ్ళీ 4లో 1 వచ్చింది. ఇక్కడ ఏది వచ్చేందుకు అవకాశం ఉంటుంది? ఒక 50% మీరు బ్యాలెన్స్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఓకే, చూసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎలిమినేషన్ పద్ధతి మెయిన్గా మనకి ఏదైతే ఆప్షన్లు ఉంటాయో ఆప్షన్ల త్రూ వెళ్ళి ఆప్షన్లపై మీకు కొద్దో గొప్ప అవగాహన వస్తుంది. ప్రశ్న చదివిన తర్వాత ఆప్షన్ల ద్వారా మీరు ఎలిమినేషన్ చేసుకుంటూ ప్రశ్నలకైతే ఆన్సర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, బాగా చదివిన సబ్జెక్టులు ఫస్ట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. బాగా తెలిసిన సబ్జెక్టులు, బాగా గ్రిప్ ఉన్న సబ్జెక్టులు, బాగా మీరు చదివిన సబ్జెక్టులు, ఖచ్చితంగా 3 సబ్జెక్టులు ఏవో ఉంటాయి ఆ సబ్జెక్టులు మీరు ఫస్ట్ ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నార్మలైజేషన్ విధానం ఉంటుంది. ఓకే, నార్మలైజేషన్ విధానం ఉంటుంది. ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ 1 SGT సెకండరీ గ్రేడ్ టీచర్, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా వివిధ షిఫ్ట్లో వివిధ సెషన్లలో మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ ఈ విధంగా వివిధ సెషన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ విధానం ఉంటుంది. మీకు పేపర్ ఎంత కష్టంగా వచ్చినా సరే మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే పేపర్ ఎంత కష్టంగా వస్తే అంత మంచిది. పేపర్ ఎంత కష్టంగా వస్తే అంత మంచిదని చెప్పేసి మీరు భావించాలి. ఎందుకంటే ఎవరికి ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లో పేపర్ ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లో పేపర్ ఈజీగా వస్తుంది. పేపర్ ఈజీగా వచ్చిన పేపర్తో ఇక్కడ మనకి కష్టంగా వచ్చిన పేపర్తో ఇక్కడ ఫైనల్గా నార్మలైజేషన్ సూత్రం అప్లై చేసినప్పుడు ఎవరైతే కష్టంగా ఉన్న రోజు పరీక్ష రాస్తారో వాళ్ళకి నార్మలైజేషన్లో మార్కులు అనేవి యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు పేపర్ ఎంత కష్టంగా వచ్చినా మీరు బాధపడవలసిన పని అయితే లేదు. మంచిగా రాసినట్లయితే నార్మలైజేషన్ చూసుకుంటుంది. ఒకవేళ మీకు పేపర్ అనేది ఈజీగా వచ్చిందనుకోండి ఎలాగో మీరు బాగా రాయగలుగుతారు. ఓకే, ఎటైనా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎగ్జామ్ రాసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, 150కి 150 ప్రశ్నలు ఆన్సర్ చేయండి. ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించండి. మీకు తెలిసిన సబ్జెక్టుని ఫస్ట్ ముందుగా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా ఓసీ క్యాండిడేట్ల గురించి మాట్లాడుకోవాలి, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. కానీ ఓసీ క్యాండిడేట్లు 90 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 90 మార్కులు తెచ్చుకోవడం కష్టమా సార్ అంటే ఒక 10% నుంచి 20% అభ్యర్థులు ఉన్నారు. అందరూ మీలా చదవరు కదా, కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఒక 20% పీపుల్ ఎలా అంటే 85 మార్కులు తెచ్చుకోవడం, 89 మార్కులు తెచ్చుకుని ఆగిపోవడం, ఈ విధంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ ఇబ్బందిని ఈ టెట్లో మీరు అధిగమించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు 90 మార్కులు అనేది స్కోర్ చేయడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఎవరైతే హౌస్ వైఫ్లు ఉన్నారో, ఎవరైతే పార్ట్ టైం వర్కులు చేసుకుంటూ చదువుతున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వేరే పనులు చేస్తూ చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి
టెన్షన్ పడకండి, ప్రశాంతంగా 2:30 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోండి. ఒక హాల్ టికెట్ జిరాక్స్, ఒరిజినల్ ఐడి అంటే ఆధార్ కార్డు కానీ, ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటే ఒరిజినల్, ఖచ్చితంగా ఒరిజినల్ కార్డు తీసుకెళ్ళాలి. ఓకే, ఓటర్ ఐడి కార్డ్ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్, నెక్స్ట్ మనకి పాన్ కార్డ్ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదో ఒక ఐడి కార్డ్. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, లేదంటే ఓటర్ ఐడి కార్డుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓటర్ ఐడి లేకపోతే అప్పుడు మీరు పాన్ కార్డుకి ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదా పాస్పోర్ట్ ఉన్నా కానీ ఎలిజిబుల్ అయితే చేస్తారని చెప్పేసి మనకి క్లారిటీగా హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళు దూరంగా వచ్చినాయో, పక్క జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించారో బాయ్స్ ఎలాగైనా రాయగలుగుతారు. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ బ్రదర్ని కానీ, మీ ఫాదర్ని కానీ, లేదంటే మీకు తెలిసిన ఎవరో ఒకరిని మీరు ఎగ్జామ్ సెంటర్కి మిమ్మల్ని జాగ్రత్తగా చేరవేసేందుకు ఒక బాడీ గార్డ్ మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. లేడీస్ అందరూ కూడా ఖచ్చితంగా, లేడీస్ ఎవరైతే ఉన్నారో మీ బ్రదర్ లేదా మీ ఫాదర్ లేదా ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళ త్రూ మీరు ఎగ్జామ్కి వెళ్ళి నీట్గా ఆన్ టైం పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ప్లానింగ్ చేసుకోండి. ఎవరైతే పక్క జిల్లాలో పరీక్ష కేంద్రాలు వచ్చినాయో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి వాళ్ళకి, తూర్పు గోదావరి జిల్లా వారికి ఎక్కువగా వైజాగ్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించారు. నెక్స్ట్ ఇక్కడ విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించారు. కర్నూలు వాళ్ళకి సంబంధించి వేరే జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించడం. ఈ విధంగా పక్క జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఎవరికైతే కేటాయించారో మీకు జర్నీ టైం ఎంత పడుతుందో క్లారిటీగా చూసుకుని మీరు మార్నింగ్ సెషన్కి ఖచ్చితంగా 7 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ సెషన్ పరీక్ష రాసే వాళ్ళు 12 గంటలకు ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. దీనికి అనుగుణంగా రోజు పరీక్ష కేంద్రానికి చేరుకుంటే బాగుంటుందా, లేదంటే మీరు స్టార్ట్ అయ్యి ఆన్ టైం వెళ్ళగలరా లేదా, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని 2:30 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా పక్కా ప్రణాళిక అయితే తప్పనిసరిగా ఉండాలి. ముందు రోజు పరీక్ష కేంద్రానికి చేరుకునే ప్రయత్నం చేయండి. పక్క జిల్లాలో బాగా దూరంలో పరీక్ష కేంద్రం వచ్చిందంటే ఆ ముందు రోజు నైటే మీరు ప్రయాణం అనేది మొదలు పెట్టే విధంగా ప్రణాళిక, కార్యాచరణ ఉండాలి. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆన్ టైం పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఖచ్చితంగా మార్నింగ్ 7 గంటలకు పరీక్ష కేంద్రం వద్ద ఉండాలి మార్నింగ్ పరీక్ష రాసేవాళ్ళు. ఆఫ్టర్నూన్ పరీక్ష రాసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ప్లానింగ్ అయితే చేసుకోండి. ఇది కంప్లీట్గా ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి 150 ప్రశ్నల్లో మీకు తెలిసిన ప్రశ్నలన్నింటికి ఆన్సర్ చేసేసారనుకుందాం. ఇక వాటికి ఆన్సర్లు అనేవి ఏంటో మనకి తెలియడం లేదు, అసలు ఏం పెట్టాలో తెలియడం లేదు. ఒక 10 నుంచి 20 ప్రశ్నలు అనేవి మిగిలిపోయినాయి. వాటిని ఏం చేయాలి అనే సందర్భంలో కొన్ని సూత్రాలను మీరు ఉపయోగించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న అంతా క్లారిటీగా చదివిన తర్వాత ఆ ప్రశ్నలో ఉన్న ఆప్షన్ల త్రూ వెళ్ళినా కూడా మీకు అర్థం కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ లెంతీ ఆప్షన్ ఇచ్చాడంటే, పెద్ద ఆప్షన్ ఇచ్చాడంటే అసలు ఆప్షన్లలో పెద్ద ఆప్షన్ అనేది ఎందుకు ఇచ్చాడు, ఆ పెద్ద ఆప్షన్పై ఒకసారి చూడండి. చూసిన తర్వాత దాంట్లో ఏముంది కథ అనేది మీరు విశ్లేషణ చేసే ప్రయత్నం చేయండి. అసలు పెద్ద ఆప్షన్ అనేది ఎందుకు ఇచ్చాడు, అది ఆన్సర్ అయ్యేందుకు అవకాశం ఉందా, ఈ విధంగా ఒకటి థింక్ చేసి కొన్ని సందర్భాల్లో లెంతీ ఆప్షన్లు కూడా కరెక్ట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ప్రశ్న ఏదైనా మిస్టేక్ ఇచ్చాడంటే ఇంగ్లీష్ వెర్షన్లో కూడా మీరు చదువుకున్నట్లయితే అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ 150 ప్రశ్నలకి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆప్షన్లు 1 ఎక్కువ రిపీట్ అవుతున్నాయా, ఆప్షన్ 2 ఎక్కువ రిపీట్ అవుతున్నాయా, ఆప్షన్ 3 ఎక్కువ రిపీట్ అవుతున్నాయా, ఆప్షన్ 4 ఎక్కువ రిపీట్ అవుతున్నాయా అనేది మీరు ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఆప్షన్లు బాగా 3లు బాగా ఎక్కువ మనకి రిపీట్ అయినాయి, ఆప్షన్ 2లు బాగా రిపీట్ అయినాయి, ఆప్షన్ 1లు తక్కువగా నేను పెట్టిన ఆన్సర్లో రిపీట్ అయినా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది కదా, దాని ప్రకారం కూడా మీరు తెలియని ప్రశ్నలకు సంబంధించి ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 4 కానీ అయ్యే అవకాశం ఉందా, ఈ రకంగా కూడా మీరు ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో విశ్లేషణ చేసుకునే విధంగా మీ థర్డ్ ప్రాసెస్ అయితే ఉండాలి. దీని ప్రకారం కూడా మీరు కొన్ని ప్రశ్నలకి రైట్ ఆన్సర్లు సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీరు అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసేసారు మీకు తెలిసిన ప్రశ్నలకి, ఇక తెలియని ప్రశ్నలు 10-20 ఉన్నాయి, వాటికి ఏం చేయాలో తెలియడం లేదు, ఏదో ఒక ఆప్షన్ పెట్టి తీరాలి. అట్టి సందర్భంలో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3లో ఏది అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగిస్తున్నప్పుడు ఆప్షన్ 2 ఏదైనా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా, ఎలిమినేషన్ పద్ధతిలో ఆప్షన్ల త్రూ వెళ్ళండి. ఆప్షన్ల త్రూ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 2 వచ్చింది, 3 వచ్చింది, మళ్ళీ 4లో 1 వచ్చింది. ఇక్కడ ఏది వచ్చేందుకు అవకాశం ఉంటుంది, ఒక 50% మీరు బ్యాలెన్స్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఓకే, చూసుకోండి, ఇది మీకు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ ఏ విధంగా ఉంది ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో కూడా తప్పకుండా తెలియచేయండి. ఆల్ ద వెరీ బెస్ట్.
ప్రతి ఒక్కరు కూడా మంచిగా పరీక్ష రాయండి, మంచి మార్కులు అయితే ఖచ్చితంగా మీరు స్కోర్ చేస్తారు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ కానీ, మన యూట్యూబ్ ఛానల్లో రికార్డెడ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచే మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఈ టాపిక్స్ని దాటివాడు బయటకు వెళ్ళి ఎక్కడి నుంచో ప్రశ్నలు అడగడు. మనం ఆల్రెడీ చాలా వీడియోలు చేసాం, చాలా ప్రాక్టీస్ పరంగా లైవ్ ఎగ్జామ్లు అయితే చేసాం. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ ఎవరైతే ఫాలో అయ్యారో మీరు రేపు రాయబోయే ఎగ్జామ్లో ఇవి మిమ్మల్ని నిలబెట్టబోతున్నాయి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి మన యూట్యూబ్ ఛానల్ తరపున, మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ తరపున అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. దుమ్ము లేపేయండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.